ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని పిల్లలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ ఆదివారపు సంఘ కూడికలో సంఘముగా కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి దానైతే దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, పరలోకపు పిలుపు నీకు అర్థమైందా? పరలోకపు పిలుపు నీకు అర్థమైందా? చూడండి దేవుని వాళ్ళారా, ఈ లోకం ఎలాంటిది అంటే, ఎవరిని చూపించి దేవుడన్నా ఏం పట్టించుకోదు, కానీ యేసు ప్రభుని దేవుడు అంటే మాత్రము ఎక్కడనో కాలిపోతుంది, బాధపడిపోతూ ఉంటారు. అసలు ఈ లోకానికి అప్పుడు మనకు తెలియని వ్యక్తిని దేవుడిగా చూపించిన ఈ లోకం అంగీకరిస్తుంది, కానీ యేసే దేవుడంటే మాత్రము లోకము ఒప్పుకోకుండా తిరగబడే పరిస్థితి లోకములో కనబడుతూ ఉన్నది. ఎవరైనా పక్క సందులో నేను ఒక ఆమెను చూశాను, ఆమె సందులో దేవత అన్నా కానీ ఏమనరు, పదండి మేము కూడా వస్తాము, మేము కూడా దండం పెట్టుకుంటామంటారు తప్ప యేసు ప్రభుని దేవుడు అంటే మాత్రము ఈ లోకము ఒప్పుకోవడం లేదు, బాధపడిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాళ్ళారా, దేవుడు అంటే ఉన్నవాడు, దేవుడు ఉన్నవాడు. వచ్చిన లోకములో మనం ఉన్నాం గనక దేవుడు కూడా ఎక్కడి నుంచో వచ్చాడనుకుంటున్నారు, కానీ వాస్తవానికి మనం నమ్ముకున్న దేవుడు ఉన్నవాడు. ఆ ఉన్నవాడైన దేవుడు ఆ మహాలోకానికి, ఆ ఉన్నతమైన పరలోకానికి ఒక మంచి పేరు పెట్టాడు, ఒక పేరు సెట్ చేశాడు. అదేంటి అంటే నిత్య మహిమ, నిత్య జీవము అన్నాడు. ఆ లోకానికి దేవుడు పెట్టిన పేరేంటండి? నిత్య మహిమ, నిత్య ఉండే నిత్య జీవితం అన్నాడు. అందుకే దేవుని వలన పేతురు పత్రిక 1వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే, తన నిత్య మహిమకు, 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. అంటే నిత్య మహిమ, నిత్యము ఉండే మహిమ. మనమున్న లోకం ఇది ఎంత అందంగా ఉన్నా, ఎంత అందంగా కనబడ్డా ఏదో ఒక రోజు ఉండకుండా పోతుంది ఈ లోకం. కానీ దేవుడు మనల్ని పిలిచిన లోకం ఎలాంటిదట? నిత్య మహిమ, నిత్యం ఉండే లోకం. అందుకే చూడండి దేవుని వాళ్ళారా, లోకంలో వివాహాలు జరుగుతూ ఉంటాయి, పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఒకరోజు వివాహానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు పెట్టిన భోజనాలు కానీ, ఆ స్టేజ్లు కానీ, ఆ డెకరేషన్లు ఇవన్నీ చూస్తే ఒక్క రోజుకే లక్షలు ఖర్చు పెట్టేస్తారంటే, మహా అంటే వాళ్ళందరూ మనల్ని పిలిచి ఒకరోజు భోజనం పెడతారు. ఇక ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళ కొడుకు పెళ్ళిళ్ళు అయితే, మల్టీ మిలియనియర్స్ ధనవంతుల పెళ్ళిళ్ళు అయితే ఒక 10-15 రోజులు జరుగుతుండొచ్చు. ఆ 10-15 రోజులు ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ వివాహం చేసినట్టుగా మనం న్యూస్లో చూసాం కదా. అంటే వాళ్ళు మహా అంటే ఒక 10-15 రోజులు భోజనాలు పెడుతూ ఉండొచ్చు. ఒక మామూలు పెళ్లి అయితే ఒకరోజు ఒక పూట మాత్రమే భోజనం పెడతారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సంవత్సరం అంతా కూర్చోబెట్టి మనల్ని మేపి వాళ్ళు ఎవరుండరు ఈ లోకంలో, అవునా కదా? కానీ దేవుడట నిత్య మహిమకి పిలుస్తున్నాడు, నిత్యముండే లోకానికి పిలుస్తున్నాడు. నిత్యముండే లోకం అది, నిత్య
నిత్యము అంటున్నాడు చూడండి. అందుకే ఏమంటున్నాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. లోకములో ఒక పూట భోజనం పెట్టొచ్చేమో, మహా అంటే పెద్ద పెద్ద వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తే ఒక 10 రోజులు పెట్టొచ్చేమో, కానీ దేవుడు నిత్యముండే లోకానికి మనల్ని పిలుస్తున్నాడు. అందుకే దేవుని వల్లరా చాలా ఆలోచిస్తే, మనం మనసు పెట్టి ఆలోచిస్తే, మనము ఆ పిలుపు అందుకోవాలి అంటే, మనం ఆ పిలుపు పొందుకోవాలి, ఆ పిలుపు అందుకోవాలంటే మనం చేయవలసింది ఆయన చెప్పినట్టుగా, ఆయనకు తగినట్టుగా బ్రతకడమే. మన మీద ఏం పెద్ద భారం పెట్టలేదు దేవుడు. ఆయనకు తగినట్టుగా, ఆయన చెప్పినట్టుగా బ్రతకడానికి మనము ప్రయత్నం చేస్తే చాలు. ఆ నిత్య మహిమ, నిత్యముండే ఆ శాశ్వతమైన లోకాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. అందుకే ప్రభువారు పిలిచినప్పుడు కూడా, భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువారు పిలిచారు ఏమని? భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ప్రభువారు పిలుపు చూడండి. యేసు ప్రభువారు ఎలా పిలిచారో చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎన్నో కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో మీ కుటుంబాలను పోషించుకుంటున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభువారు పిలిచాడు లోకానికి కదండి. ఈ పిలుపుని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. చాలా మందికి పరలోకపు పిలుపు అంటే అర్థం కాలేదండి. ఇప్పుడు యేసు ప్రభువారు పిలిచిన ఈ పిలుపు, నేను యోర్దాను నది తీరంలో ఉన్నాను రమ్మని కాదు. నేను మరి గలతీ పట్టణంలో, యెరూషలేము పట్టణంలో ఉన్నాను రండి అని కాదు పిలుపు. ఈ పిలుపు పరలోకపు పిలుపు, పరలోకానికి పిలుస్తున్నాడు ఇది. ఈ పిలుపు, మీరు నా వాక్యం దగ్గరికి రండి, నా బోధ దగ్గరికి రండి, నా మాటల మాధుర్యం అనుభవించండి. ఇక్కడికే కాదు ప్రభు పిలిచేది. అందరూ ఏమనుకుంటున్నారు? ఇక్కడికి పిలుస్తున్నాడు ఏమనుకుంటున్నారు? ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి ప్రభువారు పిలిచారండి. యేసు ప్రభువారి పిలుపు ఇక్కడ నుండి అక్కడికి, ఎక్కడికి? పరలోకం రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ, ప్రతి ఒక్కరిని పిలిచాడు అనేది మనకు అర్థం కావాలి. అందుకే చదవమ్మా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. అంటే ఇక్కడ సంఘానికి మాత్రమే పిలవడం కాదు, ఇక్కడ నుండి పరలోకానికి పిలుస్తున్నారు ప్రభువారు. ఆ పిలుపు వెనుక ఉన్న పరమార్థము, ఇక్కడ నుంచి మనమంతా పరలోకం వెళ్ళాలి అనేది ఆ పిలుపులో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్గా, మనమున్న ఈ హైదరాబాద్ మహాపట్టణము, క్యాపిటల్ సిటీ నుంచి చుట్టుపక్కల రాష్ట్రాలకి ఎన్నో బస్సులు వెళుతూ ఉంటాయి. పెద్ద పెద్ద స్లీపర్ కోచ్ బస్సులు చాలా పెద్ద సైజులో ఉంటాయి. మనము ఒకవేళ ఏదైనా రాష్ట్రానికి, ఏదైనా పట్టణానికి వెళ్ళాలంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా, ట్రావెల్స్ దగ్గర. అలా బుక్ చేసుకున్నప్పుడు నువ్వు ఉన్న చోటికి ఆ పెద్ద బస్సు రాలేదు. ఆ పెద్ద బస్సు నువ్వు ఉన్న చోటుకి రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మినీ బస్సులు అరేంజ్ చేస్తారు. చిన్న చిన్న మినీ బస్సులు అరేంజ్ చేసి వాళ్ళందరినీ పికప్ చేసుకుని ఆ పెద్ద బస్సు దగ్గరికి తీసుకెళ్తారు. ఇది మీకు అర్థమైతే ఈ సంఘము ద్వారా పరలోకము రావడానికి పిలిచాడు. ఇది మినీ బస్సును మీరు అనుకుంటే, ఇక్కడ నుంచి పరలోకము వెళ్ళడానికి మనందరినీ యేసుక్రీస్తు ప్రభువారు పిలిచారు. కానీ ఇక్కడికి మాత్రమే అనుకోకూడదు, ఇక్కడ నుండి పరలోకం. వాస్తవానికి మన వాళ్ళకి అర్థం కాలేదు. అదేదో ప్రభువానికి ఏదో పొద్దుపోకునో, ఆయనకి ఏదో లేకునో పిలుస్తున్నాడు అనుకోకండి. ఆయన పిలుస్తున్నది ఎందుకు? మనకి ఆ శాశ్వతమైన నిత్య మహిమ ఇవ్వడానికి. ఏముంటుంది మరి అక్కడ పరలోకంలో? ఎలాంటి వాతావరణం ఉంటుంది? ఆ దేవుని లోకంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది? ఎలా ఉంటారు అక్కడ అని మనం ఒక్కసారి బైబిల్లో చదువుకుంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3. ఎందుకు అక్కడికి వెళ్ళాలి, మరి ఇక్కడ ఎందుకు, మరి ఇక్కడి నుంచి ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఎందుకు పిలుస్తున్నాడు మనని ఒకవేళ ఆలోచిస్తే అక్కడ ఎలా ఉంటుందో కూడా దేవుడు రాయించాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాస
నివాసము ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎక్కడ? పరలోకములో కన్నీరు అనేది ఉండదు, పరలోకములో బాధ అనేది ఉండదు, పరలోకములో రోగం అనేది ఉండదు. అర్థమవుతుందా అండి? కింద రాస్తున్నాడు, మరణం అనేది ఉండదు అక్కడ. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చూశారా దేవుని వాళ్ళారా? భూమి మీద ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే లేదా వివాహానికి పిలిస్తే ఒక పూట భోజనమే వాళ్ళు పెట్టేది. కానీ దేవుని పిలుపు నిత్య మహిమ, నిత్యముండే లోకానికి పిలుస్తున్నాడు మన అందరినీ. ఇంకా అక్కడ ఎలాంటి వాతావరణాలు ఉంటాయో కూడా రాస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 21 నుంచి 23 వరకు కూడా చదువుకుంటే 21 నుంచి 23 పరలోకంలో ఎలాగుంటుందో దేవుడు రాశాడు చూడండి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం. అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. అర్థమవుతుందంటే పరలోకములో ఈ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ అవసరం లేదు. దేవుని వెలిగి అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. అంత గొప్ప నిత్య మహిమ, నిత్య మహిమ అంటున్నాడు. అందుకే ఆ నిత్య మహిమ లోకానికి ఈ దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని వల్లరా ఆ పిలుపు అనేది చాలా గొప్పది. ఈ భూమి మీద ఒక పూట భోజనమే మనం ఎంత సొంత వాళ్ళైనా ఎంత దగ్గర వాళ్ళైనా ఒక పూట లేదా ఒక రోజు భోజనం పెడతారేమో, కానీ దేవుడు పిలిచిన పిలుపు శాశ్వతంగా నిత్యము ఉండే మహిమలో మనము ఉండడానికి పిలిచాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభువారు మాట్లాడుతూ ఒక ఉపమానంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువారు చెప్పిన పారాబుల్స్ అన్ని కూడా, ఉపమానాలన్నీ కూడా మన స్థాయికి దిగి వచ్చి మాట్లాడతారు. మనకు అర్థం కావడానికి మన స్థాయికి దిగి వచ్చి, ఎంత గొప్పవాడు దేవుడైనా అంత గొప్ప దేవుడు మన స్థాయికి దిగి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు మనకు అర్థం కావడానికి. అలా మాట్లాడుతూ ఉపమానం చెప్తా ఉన్నారు ప్రభువారు. ఉపమానములు పిలుస్తూ ఉన్నారు మనందరినీ. లూకాసువార్త 14వ అధ్యాయము, లూకాసువార్త 14వ అధ్యాయము 16 నుంచి 20 వరకు దేవుని వాళ్ళారా. లూకాసువార్త 14వ అధ్యాయము 16 నుంచి 20 వరకు. ఆయన అతనితో ఇట్లా నేను ఒక్క మనుషుడు గొప్ప విందు చేయించి. చూడండి, యేసు ప్రభు వారేంటి, వంట చేయడం ఏంటి, విందుకు వినవడం ఏంటి అంటే ఉపమానంగా చెప్తా ఉన్నారు. అంత గొప్ప ప్రభు మనకి ఉపమానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయనట విందుకు పిలిచారండి. విందుకు పిలవడం అంటే దాని అర్థం ఏంటి? వచ్చి తిని వెళ్ళిపోవడానికి పిలిచాడు. వంట చేయడానికి పిలవలేదు, ఇస్తళ్ళు ఎత్తేయడానికి పిలవలేదు, టేబుల్లు తుడడానికి పిలవలేదు, టెంట్ వేయడానికి కూడా పిలవలేదు, ఇక బియ్యం కడగడానికి పిలవలేదు, కట్టెను కొట్టడానికి పిలవలేదు. ఎందుకు పిలిచాడట? భోజనం చేసి వెళ్ళిపోవడానికి పిలిచారట. కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించండి. శ్రమ ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు విందు సిద్ధమై ఉంది, అందరూ వచ్చేసి భోజనం చేసి వెళ్ళండి అని పిలిపొచ్చింది. అందరిని పిలువబడి వారితో చెప్పుటకు తన దాసుని పంపాడట. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఎంత గొప్పగా రాశాడు, ఎంత గొప్పగా చెప్పాడు. ఏక మనసుతో నెపాలు. సత్యం చెప్పడంలో ఏక మనసు ఉంటుందా మనకి? మన కుటుంబాల్లో, మన జీవితంలో సత్యం కోసం ఏక మనసు ఉండదు, అబద్ధం చెప్పడానికి ఏక మనసు ఉంటుంది. కానీ అందే చెప్పాడు, ఏక మనసు నెపములు, కారణాలు చెప్తున్నారు. ఎందుకు రావడం లేదంటే కారణాలు.
మొదటివాడు ఏమంటున్నాడు? నేను ఒక పొలంను కొని నేను పొలాన్ని కొన్నాను, అవశ్యంగా వెళ్ళి తొందరగా వెళ్ళి దాన్ని చూడవలెను. దాన్ని ఆ పొలాన్ని చూడాలి, కాబట్టి నేను రాలేనంటున్నాడు. నన్ను క్షమించమంటున్నాడు. ఇక రెండోవాడు మరి ఒక్కడు నేను 5 జతల ఎడ్లను కొని నేను 5 జతల ఎద్దులు కొనుక్కున్నాను, వాటిని పరీక్షింపమిలుచున్నాను గనుక నేను రాలేను అంటున్నాడు. మరి ఒక్కడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనంటున్నాడు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేసాను. చూడండి, ఏక మనసుతో నెపాలు, సత్యము కోసము, నిజము కోసము, వాస్తవం కోసము ఏక మనసు ఉండాలి కదా. ఒకే అభిప్రాయం, ఏక మనసు ఉండాలి సంఘములో, కుటుంబాల్లో. కానీ దేంట్లో ఏక మనసు ఉంటుంది? అబద్ధం చెప్పడములో, వాక్య విరుద్ధంగా చేయడంలో ఏక మనసు ఉంటుంది. అందుకే రిజల్ట్ చెప్పేశాడు. రిజల్ట్ ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందో 24వ వచనంలో చెప్పేశాడు ప్రభువారు. ఏలైనగా పిలువబడిన మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడమని మీతో చెప్పుచున్నాను. చూడండి, కారణాలు చెప్పి తప్పించుకున్నాడు కదా, చివరికి చెప్పేశారు. అంటే ఇదంతా కూడా ఏంటి అంటే పరలోకపు పిలుపు. పరలోకము రావడానికి పిలిస్తే మనము నెపాలు చెప్తా ఉన్నాము, ఎన్నో కారణాలు చెప్తా ఉన్నాము. అందుకే అన్నాడు 24వ వచనంలో, ఏలైనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. అంటే ఆ పరలోకపు విందు, ఆ శాశ్వతమైన, ఆ నిత్యమయములో దేవుడు మనందరినీ మరి అంత సంతోషంగా ఉంచాలనుకుంటే ఆ పిలుపుని అందుకోకుండా ఎన్నో కారణాలు చెప్పే వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోతుందో మనకు అర్థం కావడానికి పారబుల్గా, ఉపమానంగా ప్రభువారు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇంకొక పిలుపు ఇంకా కూడా పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడో చూద్దాం. 1వ తెస్సలోనిక పత్రికలో 1వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవుడు. దేనికి పిలుస్తున్నాడు మనల్ని? తన రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవుని. చూడండి, తన రాజ్యానికి, తన మహిమకి మనల్ని ఎందుకు పిలవాలండి? ఎప్పుడైనా ఆలోచించారా? తన రాజ్యానికి, తన మహిమకి మనల్ని ఎందుకు పిలవాలి? మనకెందుకు ఇవ్వాలి రాజ్యం? కానీ చూడండి, దేవుడు ఏందట? తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు. హెచ్చరిక. సంఘానికి వచ్చి వాళ్ళందరినీ కుర్చీల్లో కూర్చోబెట్టి కోళ్ళ పాలల్లో కోళ్ళను పెంచినట్టుగా పెంచడం కాదు. అక్కడ అలా లేదు, బైబిల్ అలా చెప్పడం లేదు. సంఘానికి వచ్చిన వాళ్ళందరినీ అలా కూర్చోబెట్టి ఫారం కోళ్ళలాగా పెంచమని. ఫారం కోళ్ళ గురించి తెలుసా మీకు? పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఫారాలు, ఆ కోళ్ళు ఎలాగ పెరుగుతాయో తెలుసండి. ఒక చిన్న చిక్స్ తీసుకొని మరి ఆ వ్యాపారం చేసే వాళ్ళు చిన్న చిక్స్ 9-10 రూపాయలు ఆ చిక్స్ అన్ని తీసుకుని వచ్చి ఒక పౌల్ట్రీ ఫారంలో పెంచుతారు. అది పెరగడానికి ఏం చేస్తారంటే దానా పెడతారు. వాస్తవానికి మీరు ఇప్పుడు గమనించడం లేదు, రాత్రి కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ లో లైట్స్ వేసి ఉంటాయి. రాత్రంతా లైట్స్ వేసి ఉంటాయి. ఎందుకు? ఎంత తిక్కలు అంటే ఆ కోళ్ళు, వాటికి నైట్ అనేది కూడా, నైట్ అయిపోయింది అని కూడా తెలియకుండా చేస్తాడు తెలియగల మనిషి. ఇక నైట్ అయిపోయింది పడుకోవాలని అలాంటి ఆలోచన రాకుండా, దానికి నిద్ర రాకుండా చేసి లైట్లు వేసి నైట్ కూడా దాన పెట్టేస్తాడు. అప్పుడు అది బాగా తిని బరువు పెరుగుతుంది. 30-40 రోజుల్లో 1.5-2 కిలోలు పెరిగిపోతుంది. దాన్ని అమ్ముకుంటాడు మనిషి. అర్థమవుతుంది? ఏం వల్ల అలా పెంచమని చెప్పడం లేదు మహిమలో. తన దగ్గరికి, సంఘంలో ప్రతి ఒక్కరిని హెచ్చరించమంటున్నాడు దేవుడు. అదే రాస్తున్నాడు ఇక్కడ. పౌలు గారు ఏమంటున్నారంటే, తన రాజ్యమునకును తన మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవుడు తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని
వానిని మేము హెచ్చరించుచు మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఒక సేవకుడు చూడండి ఎలాగా తన పిల్లల్లాగా ఆ సంఘంలో ఉన్న తన సొంత పిల్లల్లాగా ఎలాగైనా వాళ్ళని ఆ నిత్య రాజ్యానికి మహిమకి తీసుకుపోవడానికి నడుచుకున్నట పౌలు గారు. ఎంత గొప్ప సేవకులో చూడండి. ఏ విధంగా చెప్తున్నాడు దేవుడు అంటే వాళ్ళని తప్పు చేస్తూ హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరైన విధంగా నడిపించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది చిన్న జీవితము, ఇక్కడ ఉన్నది కొద్ది కాలమే అన్నాడు. ఇది కొద్ది కాలం, మహా అంటే 60-78 సంవత్సరాల జీవిత కాలము. కానీ అక్కడ శాశ్వతము, నిత్యము ఉండే మహిమ, నిత్య రాజ్యం అది మనకి ఇవ్వడానికి పరలోకము పిలుపు మన దగ్గరికి వచ్చింది. మనని పిలిచాడు దేవుని వల్లరా. కానీ ఈరోజు పరిస్థితులు మనం చూస్తూ ఉంటే, పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే దేవుని వల్లరా, దేశాలు ఎలాగైపోయాయో చూడండి. దేశాల మధ్య ప్రజల్లో ప్రేమ లేదండి. ఎలాగైపోయిందంటే ఒక వారమంతా మనము కూరగాయలు తెచ్చుకుంటాం కదండి. మనము అంగడికి వెళ్ళి వారమంతా సరిపోయి వెజిటబుల్ తీసుకొచ్చుకుంటాం కదా. అలాగా కూరగాయలు కొన్నట్టుగా అనుభవములు కొనుక్కుంటున్నారు దేశాలు. గమనిస్తున్నారు కదా, న్యూస్ చూస్తున్నారు కదా. కూరగాయలు కొన్నట్టుగా అనుభవములు అంటే ఎలాగై ప్రేమ చచ్చిపోయింది ప్రజల్లో. కొని దాచుకుంటున్నారండి. ఇక చైనా అయితే ఒక అడుగు ముందేసి, అసలు భారతదేశం అంటే వాళ్ళకి అసలు నచ్చదెందుకు, వాళ్ళకు అడుగు ముందుకేసట వాళ్ళట ఒక పురుగు సైజ్ అంత మిసైల్ తయారు చేశారట. ఒక పురుగు సైజ్, ఒక పెద్ద మిసైల్ వచ్చి పడితేనే కొన్ని లక్షల మంది చనిపోతారు కనపడినట్టుగా. ఇక పురుగు సైజులో ఉన్న మిసైల్ వాడు పంపిస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి అన్ని కూడా దేశాలు ఎగబడి మరి కొని దాచుకుంటున్నారు. అంటే వీళ్ళు దేవుని ప్రేమ ఉన్నదా? దేవుని ప్రేమ ఉంటే ఇలా చేస్తారా? అంటే దేవుని భయం లేదు, దేవుని ప్రేమ లేదు దేశాల మధ్య. కనుకనే ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. అందుకే చూడండి, దేవుడు ఇక్కడ తన నిత్య రాజ్యానికి, తన నిత్య మహిమకు మనల్ని ఎందుకు పిలిచాడు? మనకెందుకు పిలిచాడు? మననెందుకు పిలవాలి అంటే, మనల్ని పిలవడానికి ఉన్న ఒకే ఒక కారణము, ఆయనలో తన ఆత్మశేషంగా మిగిలిపోయింది. అర్థమవుతుందండి? మనని ఎందుకు పిలిచాడు పరలోకానికంటే తన ఆత్మ మనలో ఉంచాడు కదా. ఒకనాడు ఆదాము ఎలా చేశాడు దేవుడు? ఒక మట్టిని తీసి ఒక ఆకారం చేసి ఆ మట్టి ఆకారములో నాసికానందములో జీవవాయువును వదిలితే నరుడు జీవాత్మైన రాయబడి ఉంటుంది కదా. ఆ ఆత్మ మనందరిలో ఉన్నది, దేవుని ఆత్మ మనందరిలో దేవుని ఆత్మ ఉన్నది గనుక ఆ ఆత్మ పరలోకము రాకుండా ఎక్కడ నరకానికి పోతుందో అని పరలోకానికి పిలిచాడు దేవుడు. శేషం మిగిలి ఉంది, శేషం. ఆ ఆత్మని శేషం మనలో నేను నువ్వనే ఈ ఆత్మ దేవుని ఆత్మ కదా. ఆ శేషంగా మిగిలిన ఆత్మ ఇక్కడి నుంచి ఇదే నరకానికి వెళ్ళిపోవద్దని మనని పరలోకానికి పిలిచాడు. అందుకే ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు అంటూ ఉంటాడు. నీ ప్రాణములు నువ్వు రక్షణకు వచ్చిన తర్వాత నీ భక్తి ఎలాగున్నదో ఆ భక్తి ఇప్పుడు లేదు, నువ్వు అది కొనసాగించాలంటాడు. చూద్దాం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి రాస్తూ యోహాను గారు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవి వదిలితివి. ముందు మనం ప్రభులోకి వచ్చినప్పుడు, రక్షణ పొందినప్పుడు ఎలాగుంటామండి? అవసరమైతే నా ప్రాణము దేవుని కోసం పెట్టేస్తానన్నట్టుగా వేడిగా ఊగిపోతూ ఉంటాం. కానీ అది మెల్లగా చల్లారిపోతా ఉంటది. అదే చెప్తున్నాడు అక్కడ, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది. అంటే నువ్వు ఏ స్థితిలో దేవుళ్ళకి వచ్చావు? మనం ఏమన్నా మంచి వాళ్ళమా అండి? లోకంలో మనం మంచి వాళ్ళగా దేవుళ్ళకు రాలేదు కదా. ఏ స్థితిలో నువ్వు దేవుళ్ళకి వచ్చావు?
అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అంటే నరకానికి పంపించేస్తాను. ఇప్పటికైనా మారుతావా మారు, లేదంటే నిన్ను నరకం పాలు చేస్తాను అని. ఇవన్నీ ఎందుకు రాయించాలనుకుంటున్నాడు దేవుడు? నరకములో ఆత్మ చనిపోదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, మొదటి క్రియలు మళ్ళా మొదలుపెట్టు, మారు మనసు పొందు, ఇవన్నీ ఎందుకు రాయించాడు? ఎందుకు రాయించారంటే మనలో ఉంచిన శేషంగా ఉన్న ఆత్మ ఎలాగైనా దేవుడున్న లోకము చేరాలని ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు. దేవుని వల్లరా, అందుకే దేవుని వల్లరా మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు మనము వాడుతున్న ఈ ఫోన్లు ఉన్నాయి కదా, ఈ గ్రహం బెల్ అనే ఒక సైంటిస్టు ఈ ఫోన్ని కనిపెట్టడానికి ఎంతో కష్టపడి ఉంటాడు. ఖచ్చితంగా చాలా కష్టపడి ఉంటేనే ఈ ఫోన్లు ఈరోజు మన చేతిలోకి వచ్చాయి. అదేవిధంగా రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ విమానాన్ని కనిపెట్టారు. 1901లో విమానాన్ని కనిపెట్టారు. ఆ విమానం కనిపెట్టక ముందు చాలా మందికి ఏమనిపించేదంటే, పక్షులను చూసినప్పుడు అలా మేము కూడా ఇలా ఎగిరితే ఎంత బాగుండు ఆకాశంలో అనిపించేది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఆ ఎడారిలో అరణ్యంలో కాలినడకన వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మనకంటే వాహనాలు వచ్చాయి, కానీ ఆ కాలంలో, యోబు గారి కాలంలో, దావీదు రాజు గారి కాలంలో ఆ ప్రయాణం ఎలాగుంటుందంటే కాలినడకన కిలోమీటర్లు నడిచేవారు వాళ్ళు. అలా నడుస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచన వాళ్ళకి వచ్చాయి. ఏంటి ఆలోచన? మేము కూడా ఈ పక్షిలాగా ఎగిరితే ఎంత బాగుండు, మేము కూడా ఇలా ఎగిరిపోతే. అంటే ఆ మాట దావీదు రాజు అంటున్నాడు. చూడండి, ఈ మాట దావీదు రాజు నోట వచ్చింది. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. ఆహా, గువ్వవలె నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. ఎందుకు వచ్చింది ఆలోచన దావీదు రాజు గారికి? ఎందుకు వచ్చింది అంటే, పక్షులను చూస్తున్నాడు, సౌలు రాజు తరుముతున్నాడు, తప్పించుకోవాలి, పారిపోవాలి, స్పీడ్గా వెళ్ళిపోవాలి, కానీ కాలినడకనే వెళ్ళాలి. కాబట్టి ఆ పక్షులను చూసినప్పుడు ఆయన అంటున్నాడు, రాజు చక్రవర్తి ఏమంటున్నాడు? ఆహా, గువ్వవలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉన్నందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యము నివసించి ఉందని అనుకుంటుని. చూడండి దేవుని వల్లరా, అంటే వాళ్ళ కాలంలో వాళ్ళకి అలాంటి కోరికలు ఉండగానే వాళ్ళకి అవకాశం రాలేదు. కానీ మన కాలం వచ్చే సమయానికి ఏరోప్లేన్ రెడీ అయిపోయాయి. కానీ ఇది కనిపెట్టడానికి, ఇది సృష్టించడానికి, లేనిది కనిపెట్టడము చాలా కష్టం, లేనిది సృష్టించడము చాలా చాలా కష్టం, అవునా కదా? కానీ ఇవన్నీ కనిపెట్టిన తర్వాత మనం వాడుతున్నాము. ఆ లేని కాలంలో వాళ్ళు అలాంటి కోరికలతో బతికారు. కానీ దేవుని వల్లరా ఒక విషయం మనం ఆలోచిస్తే, మనల్ని కూడా దేవుడు నూతన సృష్టి అంటున్నాడు. మనల్ని కూడా ఏమంటున్నాడు? నూతన సృష్టి, క్రొత్త జన్మ. ఒకనాడు మనం మామూలుమండి, లోకములో మనం దేవుణ్ణి ఎరగక ముందు ఎలా బతికే వాళ్ళము? శుద్ధపూసలం కాదు మనము. లోకములో భయంకరులుగా బతికిన మనల్ని క్రొత్తగా సృష్టించాడు యేసు ప్రభువారు. క్రొత్త జన్మ ప్రసాదించాడు. ఆ క్రొత్త జన్మ మనకు రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత కష్టపడితే ఈ క్రొత్త జన్మ మనకు వచ్చింది ఆలోచించండి. ఎందుకంటే ఒక మాట చూస్తే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉంటే న్యూ క్రియేషన్ అంటున్నాడు. క్రొత్త సృష్టి, క్రియేషన్. లేనిది కనిపెట్టడము చాలా కష్టం, అవునా కదా?
లేనిది కనిపెట్టడము చాలా చాలా కష్టం. మనము పాపులుగా పాపలోకములో పాపులుగా అపరాధులుగా బతుకుతున్న మనల్ని రక్షించుకోవడము, మనల్ని దేవునిలో క్రొత్త జన్మ ఇవ్వడము చాలా చాలా కష్టం. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనని ఇంతగా దేవునిలో ఉంచడానికి, ఇంతగా మనకి క్రొత్త జన్మ ప్రసాదించడానికి. సృష్టి అంటే ఏంటండి? సృష్టి అంటే క్రియేటివిటీ, క్రియేషన్ అంటే కష్టపడడం. కష్టపడితే వస్తుంది ఏదైనా, అవునా కదా? పడ్డాడు ప్రభు మన కోసం. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు మన కోసం ప్రాణం పెట్టాడు. ఎన్ని సూటిపోటి మాటలన్నా ఎందుకు భరించారంటే మనల్ని క్రొత్తగా చూడడానికి, క్రొత్త జన్మ అన్నాడు. అందుకే. కానీ బాగా ఆలోచిస్తే మనం దేవుని వల్లారా నిజంగా పాతవి గతించాయా మనలో? అక్కడ రాశాడు కదా, ఇదిగో కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. గతించిపోయాయా? అప్పుడప్పుడు బయటికి వస్తున్నాయా? గతించిపోలేదండి, గతించిపోలేదు. పాతవి అలాగే కొనసాగుతూ ఉన్నాయి మనలో. క్రొత్త సృష్టి అని చెప్పుకుంటున్నాం. పరలోకపు పిలిచాడు మనల్ని దేవుడు, రక్షణ ఇచ్చాడు, మారమని చెప్పాడు, యేసు ప్రభువుని భూమికి పంపించాడు. అన్ని దేవుడు చేస్తే మనం ఏం చేస్తున్నాం? దేవుని కోసం మన జీవితం మనం బతికేస్తున్నాం ఇష్ట ప్రకారంగా. అన్ని ఆయనే కదా. పరలోకం ఇస్తానన్న దేవుడు, ఆ నిత్య మహిమ నిత్య రాజ్యానికి పిలిచిన దేవుడు మనందరినీ పిలిచాడు, పిలిచి రక్షణ ఇచ్చాడు కదా, మారమని చెప్పాడు. ఎన్ని చేస్తున్నా, ఇన్ని చేసిన దేవునికి మనం ఏం చేయకుండా మన బ్రతుకు మనకు నచ్చినట్టుగా బ్రతుకుంటూ వెళ్ళిపోతున్నాము. అలా బ్రతుకుంటూ వెళ్ళిపోవద్దని మన రక్షణను కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మనమున్న కాలం ఎలాంటి కాలం అంటే, మనమున్న ఈ కాలం ఎలాంటిదంటే, కట్టుకున్న భార్యనే నిన్ను మంచి ఫోటో తీస్తా నీకని ఒక నది దగ్గర తీసుకుపోయిందట మహాతల్లి. కట్టుకున్న భార్య అండి. భర్తని నీకు మంచిగా ఫోటో తీస్తానంటే ఏ భర్త అయినా వెళ్తాను కదా, భార్య పిలిస్తే నీకు మంచి ఫోటో తీస్తానని అక్కడ నిలబెట్టిందట. ఇలా నిలబడి అలా నిలబడి నదిలో తోసేసిందట. ఎన్ని వింటున్నామండి, ఎన్ని విచిత్రాలు వింటున్నాం లోకంలో కదా. ఎంతో మంది భార్యలు భర్తలు చంపేస్తున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తను చంపడానికి కూడా వెనుకాడని దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగ ఉండాలంటే మన భక్తిని కాపాడుకోవాలి. భక్తి కోల్పోయే దినాలివి, రక్షణ కోల్పోయే దినాలివి. ఇలాంటి దినాల్లో ఇంకా మనం మన భక్తిగా ఉండాలి, భక్తిని కాపాడుకోవాలి, రక్షణ కాపాడుకోవాలి దేవుని వల్లారా. అందుకే ఇదిగో కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్తవ ఆయన అనుకుంటే సరిపోదు, ఆ పాతవి మనలో మళ్ళా కనబడడానికి వీల్లేదు కానీ కనపడతా ఉన్నాయి. వద్దు దేవుని వల్లారా. ఎందుకంటే మనకి ఉన్న పిలుపు, ఈ పరలోకపు పిలుపు ఎందుకు అంటే నిత్య మహిమ, నిత్యముండే లోకమది. ఒక పూట భోజనం పెట్టొచ్చు, ఒక 2 రోజులు భోజనం పెట్టొచ్చు, ఒక వారం రోజులు ధనవంతుల వివాహాల భోజనం పెట్టొచ్చు. కానీ దేవుని పిలుపు ఎంత గొప్పగా ఉన్నదంటే నిత్యముండే మహిమలో మనల్ని చూడాలనుకుంటున్నాడు దేవుడు. అలా మనము అక్కడ ఉండాలి, అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ మరలా ఆ పాత జీవితము మనలో కనబడడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదైనా యేసు ప్రభువారు ఎంత కష్టపడకపోతే ఈరోజు మనము ఈ విధంగా కూర్చొని దేవుని మాటలు మాట్లాడుకోగలుగుతున్నామండి. దీని వెనుక ప్రభు కష్టం ఉన్నది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మారి, మీలో ఎంతోమంది మారి ప్రభులోకి వచ్చారంటే కారణం ఏంటి? ఆయన కష్టపడ్డాడు మన కోసం. ఎందుకు కష్టపడ్డాడు? నూతన సృష్టిగా, క్రొత్తగా మనల్ని, అంటే పాతది గతించిపోవాలి. ఇక ఆ పాత జీవితం మనకొద్దు, ఆ రోత జీవితము, ఆ పాప జీవితము, ఆ అలవాట్లు మనకొద్దు. క్రొత్త
జన్మ, క్రొత్త నూతన సృష్టిగా మనల్ని చేయడానికి ప్రభువారు ఎంతో కష్టపడ్డారు. మన ఎడల ఆ ప్రభు పడిన కష్టము వ్యర్థం కావద్దంటే మనము ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బతకాలి, రక్షణ కాపాడుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఏదైనా కష్టపడడం అనేది ఎంత కష్టంతో కూడుకుంటుందండి. ఏదన్నా లేనిది మనము కనిపెట్టడము, లేనిది తయారు చేయడం అంటే చాలా కష్టం. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, వంట చేయడానికి మా అమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి వాడేవాళ్ళు. ఆ కట్టెల పొయ్యికి ఎలాంటి కట్టెలు? తూటు కట్టెలు అని తెలుసు కదా. దానికి తెలంగాణలో లొటపీస్ కట్టెలు అంటారు. దాన్ని తూటు కట్టె అంటే ఇది రంధ్రం ఉంటుంది, అవి కూడా దొరకకపోయి వంటకి. అలాంటి వాటితో వంటలు చేసేవాళ్ళు, లేదా ఈ మొక్కజొన్న కండెల యొక్క బెండులు ఉంటాయి కదా, గింజలు కొలిచిన తర్వాత వాటితో వంట చేసేవాళ్ళు, కంది కట్టె, రకరకాల కట్టెలతో వంట చేసేవాళ్ళు. ఎక్కడ చూసినా అసలు ఏ మొద్దులు చెట్లు కనపడకపోయేటివి. అలా వండిన రోజులు ఏ రోగాలు లేవండి, ఏ గ్యాసులు లేవు, ఏ రోగాలు లేవు, ఏ షుగర్లు, బీపీలు లేవు. కానీ ఎప్పుడైతే మరి ఎవరికి వచ్చిందో ఆలోచన, ఈ ఎల్పిజి గ్యాస్ వచ్చిందో అందరికీ గ్యాస్ వచ్చేసింది. దేవుని వల్ల దానిని బట్టి చూడండి, వాస్తవానికి ఎల్పిజి గ్యాస్లో ఏముంటుందో తెలుసు, అది కూడా పెట్రోలే. పెట్రోల్ ఏ విధంగా అయితే వెహికల్లో పోస్తుంది, మండి వెహికల్ పరిగెత్తుతుందో, ఆ పెట్రోల్ని ఏం చేశారంటే లిక్విఫైడ్ గ్యాస్గా మార్చేశారు. పెట్రోల్ని గ్యాస్గా, ఎల్పిజి అంటున్నారు, అందుకే దాన్ని గ్యాస్గా మార్చేసి ఈరోజు మనం స్టవ్లో మరి ఆ సిలిండర్ని పెట్టుకుని స్టవ్లో వండుకుంటున్నాం కదా. ఇది వచ్చిన తర్వాతనే రోగాలకి పెరిగిపోయాయండి వాస్తవానికి. కానీ కట్టెలు పోయినప్పుడు ఏ రోగాలు లేవు. కానీ ఇది కనిపెట్టడానికి ఎంత కష్టపడి ఉంటాడు మనిషి. అదేవిధంగా మనల్ని కూడా మార్చడానికి, మనకు కూడా రక్షణ ఇవ్వడానికి మన యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కష్టపడితే తప్ప మనకి నూతన సృష్టి రాలేదు అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏమంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తమాయను. క్రొత్త జన్మని మనము కొనసాగించాలి, మన రక్షణ కాపాడుకోవాలి. మనమున్న ఈ కాలము మంచి కాలం కాదిని, ఈ దుర్మార్గమైన కాలం, ఎవరిని నమ్మే కాలం కాదిని. మనిషిని వాడిని 100 రకాలుగా అనుమానించే కాలం ఇది. మనం బాగుపడితే ఒరవలేని కాలం ఇది. మనం బాగుపడితే ఒరవలే అసూయ ద్వేషంతో ఉండే కాలం ఇది. అవునా కదా? వాస్తవమే కదండి. మనమేమైనా మంచిగా డెవలప్ అయితే కూడా ఓర్వదు ఈ లోకం. మన ముందు మంచిగా మాట్లాడచ్చు, మన వెనుక తప్పుడు మాటలు మాట్లాడే కాలం. అలాంటి దినాల్లో మనము ఎందుకు ఇలా అయిపోయింది సమాజం అని ఎప్పుడైనా ఆలోచించి, ఎందుకు వీళ్ళు ఇలాగా మారిపోతున్నారు? ఎందుకు మారిపోతున్నారంటే దేవుని మాటలు లేక, దేవుని భయము లేక. దేవుని భయము, దేవుని మాటలు మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉంటే ఖచ్చితంగా అందరూ మంచి కోరుతాము, అందరూ బాగుపడాలని కోరుకుంటాము, అందరూ కూడా మనం ఉండాలనుకుంటాము సాధ్యపడితే. కానీ ఎలాగైనా నా కష్టాలన్నీ తీరిపోవాలి, కష్టాలన్నీ పోవాలని మనము అందరూ ఆలోచన కలిగి ఉంటారు. దేవునికి ఇష్టమైతే మనం నిజంగా ఆయన మాటలు లోబడి బతికితే, ఆయనకి ఇష్టమైతే కష్టాలన్నీ కూడా తీర్చేస్తాడేమో. కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితమైన కండిషను, ఆయన చెప్పినట్టుగా, ఆయనకు తగినట్టుగా మనం బ్రతికితే ఆ నిత్య మహిమ, నిత్య రాజ్యం మనకే ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఎందుకు అంటే ఆ ఆత్మ మనలో పంచిచ్చిన ఆత్మ ఉన్నది కదా, ఆ ఆత్మ నరకానికి పోవద్దని, ఎలాగైనా పరలోకము రావాలని ఎన్నో రీతులుగా దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే పరలోకం పిలుపండి ఇక్కడికి మాత్రమే కాదు, ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళడానికి. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలనైనా, గొప్ప దేవుడవునైనా, గొప్ప పిలుపునైనా. పరలోకపు పిలుపు అంటే సంఘానికి మాత్రమే కాకుండా సంఘం ద్వారా పరలోకం రావాలని, ఆ లోకము నిత్య మహిమ, నిత్యమ ఆనందం, అక్కడ దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఆనందమే ఉంటుంది, సుఖమే ఉంటుందని మాతో మాట్లాడవునైనా.
ఎంత గొప్ప మనసునైనా, ఎంత గొప్ప ప్రేమ తండ్రి, ఎంత గొప్పగా మా గురించి ఆలోచించావు తండ్రి. ఎలాగైనా తండ్రి మీ పిలుపును పొందుకున్న మేము, రక్షణ పొందుకున్న మేము, ఎలాగైనా మీరున్న పరలోకం వచ్చే వరకు ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు మాకు ఎలాంటి కష్టము, నష్టము, శోధన, నింద, అవమానం, బాధ ఏది వచ్చినా వాటన్నిటిని ఎదురుకు నిలబడి మీరు స్థానాన్ని నిత్యమైన పొందే విధంగా కృప చూపండి. అలాంటి శక్తిని, భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించండి తండ్రి. ఇది నానా మా యొక్క పరలోక పిలుపు ఎంత గొప్పదో అర్థం కాకుండా మేము అశ్రద్ధ చేస్తూ ఉంటుండగా మమ్మల్ని హెచ్చరించి సరిదిద్దిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.